జగన్ మాజీ ముఖ్యమంత్రి అయ్యింది జగన్మోహన్ రెడ్డి ఈరోజు అధికారులను కానీ పోలీసులను కానీ బట్టలు తీసి నిలబెడతాను, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరూ సస్పెండ్ చేసి ఉద్యోగాలు కూడా ఎక్కనివ్వను అది మాట్లాడటంపై అసలు మీరేమంటారు? ఏమండి, ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి ఒక రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తిని అయ్యుండి అతనికి ప్రజలందరూ కూడా అతను గౌరవించారు. కానీ అతనుకున్న నేర చరిత్ర కావచ్చు, అతనికి చిన్నప్పటి నుంచి అంటే మేము తెలుసుకున్నాం. ఈ మధ్య అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత అతని చరిత్ర ఏంటి అని చెప్పి తెలుసుకుంటా ఉన్నాం. గత 50 సంవత్సరాల నుంచి అతను చిన్న 10 ఏళ్ల వయసులో నుంచి అనేక నేర చరిత్రలు కలిగి ఉన్నాడని, వాళ్ళ కుటుంబం అంతా కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడి ఉంటుందని, వాళ్ళ తాతగారి హయాం నుంచి వాళ్ళ తండ్రి గారి హయాం నుంచి కూడా అనేక రకాలుగా కక్షపూరిత నేర చరిత్ర కలిగింది ఆ కుటుంబం అండి. అటువంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని ఏదో ప్రజలకు సేవ చేస్తాడని ముఖ్యమంత్రిగా చేస్తే ఒక ఉన్నతాధికారుల్ని, ఒక అధికారుల్ని, ఒక పోలీసు ఉద్యోగుల్ని ఆ నేర చరిత్ర కలిగిన వాళ్ళు అంతకన్నా దుర్భాషలాడటం ఇంకా వాళ్ళకి ఏం తెలిసిద్దండి? వాళ్లే కావచ్చు, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న అధికారులు కావచ్చు, వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళకి అంతకుమించి జగన్ ఏం నేర్పిస్తాడండి? వాళ్ళకి ఒక క్రమశిక్షణ అంటూ ఉందా? గతంలో చూసాం వాళ్ళ ఎమ్మెల్యేలు ఎన్నో వీడియోలు, సెల్ఫీలు, భయంకరమైన వీడియోలు, ప్రజలు చెప్పులతో కొట్టుకునే పరిస్థితి. వీళ్ళ మన ముఖ్యమంత్రులు, వీళ్ళ మన అధికారులు, వీళ్ళ మన ఎమ్మెల్యే ప్రత్యర్థులు అన్న విధంగా ప్రజలు చెప్పులతో కొట్టుకున్నారు. అటువంటి పరిస్థితిలో అటువంటి ముఖ్యమంత్రి మాజీ అయిన తర్వాత పిచ్చెక్కి ఒక అధికారులని ఈ విధంగా తిట్టడం, దుర్భాషలాడటం ఎంతవరకు సమంజసం అంటే ప్రజలు ప్రతిదీ కూడా గమనిస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు కూడా రానియకోకుండా ఈ రాష్ట్రాన్ని నుంచి పారదోలి అతను ఏదైతే ఇతర దేశాల్లో అతను దొంగతనంగా దోచుకున్న డబ్బుని పంపించి ఏదైతే ఇతర దేశాలు పారిపోవడానికి సిద్ధంగా ఉన్నాడో అతని మీద ఉన్న కేసులు అయితేనేమి, ఇవన్నీ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళని ఏ విధంగా అయితే బట్టలు తీసి కొడతామన్నారో అదే చరిత్ర జగన్ జరుగుతుందని చెప్పి మేమందరం కూడా దాన్ని అతను తిట్టిన మాటలను కానీ మేమందరం కూడా ఖండిస్తున్నాం. జగన్ స్వచ్ఛందంగా ప్రతి అధికారికి వ్యక్తిగతంగా అతను క్షమాపణ చెప్పాల్సిన అవసరం మాజీ ముఖ్యమంత్రికి అతనికి ఎంతైనా ఉంది. అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటున్నారు ఈ తప్పుడు కేసులు కావాలని పెట్టారు, అందుకనే జగన్మోహన్ రెడ్డి అలాంటి మాటలు మాట్లాడారని అంబటి రాంబాబు కానీ, శ్రీకాంత్ రెడ్డి కానీ అలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు దాన్ని ఏమంటే తప్పుడు కేసులు అంటే అధికారులే కదండి, అధికారులే కదా. అప్పుడు ఎవరికి ఒక రాజ్యాంగం లేదు కదా. ప్రభుత్వానికి కొన్ని సెక్షన్లు ఉన్నాయి. ఆ సెక్షన్ల ప్రకారం ఏ సెక్షన్లు అయితే ఉన్నాయో ఆ సెక్షన్ల ప్రకారం కేసులు పెడతారు. అప్పట్లో మరి చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్నో కేసులు పెట్టి మరి శిక్షలు వేసి ఆయన్ని అనేక బతికొండంగానే ఆయన్ని అనేక నరకోపంలో అనుభవించేలాగా చేశారు. కానీ మరి నేడేమైందండి? మరి అదే చంద్రబాబు నాయుడు కక్షపూరితంగా ఈరోజు జగన్ చేసిన పనులకి మరి జగన్ కూడా లోపలేసి అతని మీద ఆల్రెడీ ముఖ్యమంత్రి కాకముందే ఎన్నో కేసులు ఉన్నాయి. మరి వీటన్నిటికీ సెక్షన్లు ఉంటే కనుక మరి అతను కూడా శిక్షించాలి కదా. తప్పుడు కేసులు అని అనడానికి ఒక చట్టం ఉంది కదా. అంటే చట్టానికి తెలియదా? అంటే జగన్మోహన్ రెడ్డి చట్టం రాసుకున్నాడా? అంటే జగన్మోహన్ రెడ్డి రాసుకున్న చట్టంలో ఇవన్నీ తప్పుడు కేసులా? ఇది సామాన్యులకి తెలియదా? అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక చట్టం ఉందా? మేము క్వశ్చన్ చేస్తున్నాం. తప్పుడు కేసులు అంటే తప్పుడు కేసులు పెట్టే జగనే తెలియాలి. అది తప్పుడు కేసులా ఏ కేసులు అనేది జగనే తెలియాలా? అది ఎంతవరకు కరెక్ట్? దాన్ని మేము క్వశ్చన్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ కానీ జనాలు రారు, జగన్కి అయితే తండోపతండాలుగా వస్తారు. ఆయన సెక్యూరిటీ కూడా సరిగ్గా ఏర్పాటు చేయట్లేదు. చంద్రబాబు నాయుడు గారికి గతంలో ఎప్పుడో జరిగింది బాంబుల దాడి, నక్సలైట్లు, ఇప్పటి వరకు ఆయన సెక్యూరిటీ ఉంది, కావాలని ఆయన మీద ఏదో చేయాలని చూస్తున్నారని అంబటి రాంబాబు మాట్లాడతారు. దాని మీద ఏమండి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన 5 ఏళ్లలో మేము చూసామండి. ఆయన మొహం చూడటం కానీ, ఆయన ప్రజల్లో తిరగడం కానీ ఏ రోజు ఒక ముఖ్యమంత్రి హోదాని అతను అనుభవించలేదండి. అతను ముఖ్యమంత్రికి ఎంతసేపు ఆ కోటలో రాజకుమారుడిలాగా కోటలో కూర్చొని అతను ఆ పబ్జీ గేమ్స్ ఆడుకున్నాడు తప్ప ప్రజల్లోకి ఏ రోజు రాలేదు. అందుకని ఆ రోజే వచ్చుంటే అతనికి ప్రజల స్పందన ఏంటనేది అర్థమయ్యేది. అది తెలుసుకోక కోటలో ఉండి పక్క నుండి ఆయన కోవర్ట్ల మాటలు విని అతను ఈ 11 సీట్లు తెచ్చుకున్నాడు. అదే అతను ప్రజల్లోకి వచ్చుంటే అతను సెక్యూరిటీ ఏంటో, అతను ప్రజాబలం ఏంటో అప్పుడే తెలిసేది. కానీ అతను ఏం చేశాడంటే పక్క నుండి అతను కోవర్ట్ బ్యాచ్ని పెట్టుకున్నాడు. కాబట్టి ఆ కోవర్ట్ బ్యాచ్ 11 మంది ఇప్పుడు అతను చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అతనికి ఎక్కడా కూడా ప్రజల్లో స్పందన లేదు. అతను భయభ్రాంతులను చేసి అతను డబ్బు అహంకారం కావచ్చు, అతను చేసిన విలాసాలు కావచ్చు, విందులు కావచ్చు, సింధులు కావచ్చు, అన్నీ మనం చూస్తా ఉన్నాం. అటువంటి వ్యక్తికి ప్రజలు ఏ విధంగా అంటే 11 సీట్లు ఇచ్చిన వాడికి నీకు సెక్యూరిటీ ఏంటంటే? అసలు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో నువ్వు ఏ రోజన్నా ప్రజల్లోకి మమేకమై తిరిగావా? తిరగలేనప్పుడు నీకు ఎలా ఉంటుంది సెక్యూరిటీ? నీకు ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు నిన్న చూసాము, నువ్వు వెళ్ళావు, అక్కడ నువ్వు వెళ్ళిన ఓదార్చిన విధానం అయితే, నీ పద్ధతి అయితేనే అసలు నీకు ఫీలింగ్స్ అనేవి లేవు. ఎందుకంటే నీదంతా రాక్షస ప్రభుత్వం, రాక్షస పాలన, నీకు ఏ ఫీలింగ్స్ లేవు. అందువల్ల ప్రజలు నువ్వు సెక్యూరిటీ ఇవ్వాలనుకోవడం అది నీ అహంభావం అంతే. నువ్వు ఏదో ప్రజలు అనుకుని ఊహించుకొని ప్రజల్లోకి వెళ్తే కనుక నీకు ఇలాంటి బుద్ధే జరిగిద్ది. మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి గతంలో పోలీసులు ఆయన దగ్గర పనిచేశారు. ఈరోజు పోలీసు వ్యవస్థని బట్టలు తీసి నిలబెడతాను, వాళ్ళని మళ్ళీ నా గవర్నమెంట్ వచ్చిందంటే వాళ్ళ ఉద్యోగాలు తీసేస్తానని మాట్లాడటం కరెక్టేనంటారు?
జనం ఉమ్మేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మాటలు చూసి విని జనం ఉమ్మేస్తున్నారు. చిచ్చి ఇలాంటి వాళ్ళ ఇన్నాళ్ళు ముఖ్యమంత్రిగా పెట్టింది, మళ్ళీ ఇతను వచ్చి పోలీసుల్ని బట్టలు ఉడదీసి కొడతాడా, ఉద్యోగాలు తీసేస్తాడా? నేను ఒక పోలీస్ మహిళ చెప్పింది, అంటే పోలీసుల్లో మహిళలు ఉంటారనేటువంటి ఇంకిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. పోలీసులు కూడా, పోలీస్ సంఘం కూడా తీవ్రంగా విమర్శించింది. నేనేం చెప్తున్నానంటే పోలీస్ అధికారులకి, పోలీస్ సంఘానికి, ఉద్యోగులు అధికారుల సంఘానికి మీరు అతని మీద కేసు వేయండి. ఈ రకంగా మమ్మల్ని అవమానపరుస్తున్నాడు. వచ్చిన చోట ఇది 4వ సారి. గతంలో పులివెందులో మాట్లాడాడు, విజయవాడలో జైలు దగ్గర మాట్లాడాడు, ఎక్కడ పడితే అక్కడ పోలీసుల్ని బట్టలు తీసి కొడతానని చెప్పేసి డీజీపీని కూడా సప్త సముద్రాలు దాటినా సరే తీసుకొచ్చి కొడతానని అంటున్నాడు. కాబట్టి ఇతని మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి మీరు కేసేయండి. నేను ప్రభుత్వాన్ని కూడా అడుగుతా ఉన్నా, హోంమంత్రి గారిని, ప్రభుత్వ పరంగా కూడా ఇతని మీద చర్యలు తీసుకోవాలా. లేకపోతే ఈ రకమైనటువంటి అడ్డగోలు వ్యవహారం ఈ రాష్ట్రంలో వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈయన అదే పోలీసులను వాడుకొని రాష్ట్రంలో అందరి మీద దాడులు చేశాడు. మరి ఆ రోజు పోలీసులు మంచోళ్ళు, ఈరోజు పోలీసులు చెడ్డోళ్ళు అయిపోయారా? జగన్మోహన్ రెడ్డి, నువ్వు అనుకుంటున్నావేమో మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవుతాను, ఈ పోలీసులను బట్టలు ఉడదీస్తాను, కొడతాను, ఇంకో 30 ఏళ్ళు కూడా నువ్వు ముఖ్యమంత్రి కావు. నీ నరహంతక పాలన ప్రజలు చూశారు, విసిగిపోయి నీకు 11 సీట్లు ఇచ్చారు. సార్ వైసీపీ నేతలు కూడా కొంచెం మంది, అంబటి రాంబాబు కానీ, శ్రీకాంత్ రెడ్డి కానీ, వీళ్ళు అంటున్నారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు కానీ అరెస్ట్ చేశారు, అందుకే మా నాయకుడు అలా మాట్లాడాడు, దానికి చెప్తున్నారు. దాని మీద మీరేమంటారు? అదే ఇప్పుడు వాళ్ళని ఎందుకు ఓడిచ్చారో ఇంత వాళ్ళకి బుద్ధి రాలే. ఇంకా 11 సీట్లు ఎందుకు ఇచ్చారో, మళ్ళీ చిత్తుగా ఎందుకు ఓడిచ్చారో ఒక జ్ఞానోదయం రాలా. బుద్ధి తెచ్చుకోండి. మీరు ప్రజలతో మంచిగా ఉండండి. ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది, వాటిని స్వాగతించండి, ప్రజలు సంతోషిస్తారు. ప్రతి దానికి రౌడీజం చేస్తే, ఫ్రాక్షనిజం చేస్తే ప్రజలు ఒప్పుకోరు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకసారి మోసపోయారు జగన్మోహన్ రెడ్డి మాటలకి. ఇంకా 30 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కానివారు ప్రజలు. అతను కలలు కంటమే. 11 సీట్లు ఇవ్వడం అంటే ఏంటి? బట్టలు ఉడదీయటమే. 11 సీట్లు ఇచ్చి సార్ రిగ్గింగ్ చేసి గెలిచారు, అది ఇదని కూడా వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. రిగ్గింగ్ చేసి, ట్యాపరింగ్ చేసి గెలిచారు, ఇలా అది ఇదని మాట్లాడుతున్నారు. అది ముందు మాట్లాడాడు. మన ఎమ్మెల్సీ ఎలక్షన్లో బ్యాలెట్ పేపర్తోనే జరిగిన ఎలక్షన్స్ 4 జిల్లాల్లో, పాత 4 జిల్లాల్లో బ్యాలెట్ పేపర్తోనే జరిగింది కదా. ఇక్కడ 88,000, అక్కడ 60,000 మెజార్టీతో గెలిచారు. మరి దీంట్లో కూడా రిగ్గింగ్ చేశారా? నువ్వు పోటీ పెట్టలేకపోయావు కదా, నువ్వు క్యాండిడేట్లు పెట్టేసి విత్డ్రా చేసుకున్నావు కదా. ప్రజాబలం లేదు, నీకు జెండా కట్టేవాళ్ళు లేడు. నువ్వు వస్తే 500, 400 ఇచ్చి మనుషులను తెప్పించుకుంటావు ఇతర జిల్లాల నుంచి. ఆ లింగమయ్య కుటుంబానికి పరామర్శించడానికి వెళ్ళావా, బల ప్రదర్శన చేయడానికి వెళ్ళావా? నువ్వు 3 జిల్లాల నుండి మనుషులు తెప్పించుకున్నావు. హెలికాప్టర్ని ఏదో పాడు చేశారన్నావు, అది మొత్తం ఎంక్వైరీ జరుగుతూ ఉంది. లింగమయ్య కూటానికి ₹1 ఇచ్చావా? 5-6 లక్షలు దోచుకున్నావు కదా. ₹1 కోటి ఇవ్వచ్చుగా. రాజకీయం చేయకపోతే ₹1 కోటి ఇచ్చాను, నేను ఆదుకున్నాను అని చెప్పి మాట్లాడవచ్చు కదా. అసలు చారిటీ ఉందా మీకు? మీ కుటుంబానికి ₹1 ఎవరికైనా ఇచ్చారా? ఒక పేద పిల్లాడిని చదివించారా? ఒక విడోని ఏమైనా గౌరవించారా? మీకు ఏమి లేదు. రాష్ట్రాన్ని దోచుకు తింటాం, రౌడీజం చేయటమే మీ కుటుంబానికి తెలిసింది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజు ఎక్కడికి వెళ్ళకుండా ఈ రోజు చనిపోయారంటే అక్కడికి వెళ్ళి ఉండటం అంటే అసలు ఏమనిపిస్తుంది సార్? అసలు అదే మనకి 2 రకాలు ఉన్నాయి. ఒక శవం వస్తే వాలేది రాబందు వాలుద్ది, 2 జగన్మోహన్ రెడ్డి వాళ్తాడు. రాబందులు జగన్మోహన్ రెడ్డి శవాలు వస్తే వాళ్తారు, మంచి జరిగితే వాళ్ళరు. ఇప్పుడు రోడ్లు వేసాం 22,000 కిలోమీటర్లు, ఆ రోడ్డు మీద వెళ్ళాడు మన బెంగళూరు హెలికాప్టర్ రిటర్న్ జర్నీలో. ఆ రోడ్లు మరి అతని హయాంలో అయితే నడుము ఇరిగి పడిపోయేది జగన్మోహన్ రెడ్డిది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు జగన్మోహన్ రెడ్డి. నీ మాటలు చూసి జనం ఉమ్మేస్తున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. అంబటి రాంబాబు, ఆడు కారుమూరి నాగేశ్వరరావు అని ఒకడు ఉన్నాడు, వాడు నరికేస్తాడంట. ఇది గుంటూరు యువతలో ఉన్నాయి, అవతలని
వాడి DDR బాండ్ల అవినీతి తీస్తున్నాం. వాడు కూడా కటకటాలు లెక్క పెట్టే రోజు ఎంతో దూరంలో లేదు. తొందరలోనే అతను కూడా ఆ తడుకులో DDR బ్రాండ్ కుంభకోణం తీస్తున్నాం, ధాన్యం కుంభకోణం తీస్తున్నాం, బియ్యం కుంభకోణం తీస్తున్నాం. వీళ్ళందరూ జైలుకే వెళ్ళేది. వీళ్ళెవరు ప్రజలు ఎన్నుకోరు. ఒకసారితో అయిపోయింది. జాగ్రత్తగా ఉండి పేరు నాని దొంగ, నేను దోచుకున్నాను, బియ్యం అమ్ముకున్నానని 1,70,00,000 కట్టాడు, ఇంకో 1,70,00,000 కడతానన్నాడు. అతను కూడా నీతులు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ దొంగల్ని ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టారు ప్రజలు. ఏమి ప్రాబ్లం లేదు. వీళ్ళు వచ్చే ఎన్నికలు కాదు కదా, ఇంక 3-4 ఎన్నికలకు కూడా వీళ్ళని ప్రజలు క్షమించరు. వీళ్ళ రాజకీయ భవిష్యత్తు శూన్యం, జీరో. జగన్మోహన్ రెడ్డికి 11 వచ్చినాయి, ఈసారి వచ్చేసారి 4. మొన్న మేము జాగ్రత్తగా ఎలక్షనింగ్ చేస్తుంటే 4-5 వచ్చాయి, 11 కూడా వచ్చాయి కావు.